కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీ జనసేన అధ్యక్షుడు తాతపూడి గణేష్ వైఖరి పట్ల ప్రజా సంఘాలు మండిపడ్డాయి. ఇంటి అద్దె విషయంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఇంటి యజమాని కైలా వెంకటరత్నారావు మీడియా వారికి నమస్కరిస్తున్న వీడియోని వక్రీకరించి తనకు అనుకూలంగా వాడుకుంటూ అవహేళన చేయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ హక్కులను కించపరుస్తున్న తాతపూడి గణేష్ వెంటనే పోస్ట్ డిలీట్ చేసి క్షమాపణ చెప్పాలని, క్షమాపణ చెప్పని పక్షంలో తాతపూడి గణేష్ పై జనసేన పార్టీ చర్యలు తీసుకోవాలని, ఒకవేళ చర్యలు చేపట్టని ఎడల జనసేన పార్టీపై పోరాటానికి కూడా ప్రజా సంఘాలు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. మీడియా వారికి నమస్కారం అండి. ఒక చేతితో పెడుతున్నాను, ఏమనుకోవద్దు. రెండు చేతులు పెడతాం మూలంగా నాకు కలిగిన ఇబ్బందిని మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను. మీకు అంతకుముందు 2 సార్లు ప్రెస్ మీట్లో తెలుసు, నేను ప్రెస్ మీట్లు జరిగినాయండి. ఒకసారి నా ఇబ్బంది చెప్పుకోవడానికి ప్రెస్ మీట్ మీతో పెట్టాను. రెండోసారి ఆయన ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాం, ఆయన తాతపూడి గణేష్ గారు వచ్చి డబ్బులు ఇస్తానండి, మీరు ప్రెస్ మీట్లో చెప్పండి, నేను ఇచ్చేసాను. తప్పకుండా చెప్తానండి, నాకు కూడా నా తరఫున కూడా తెలియాలి కదా, చెప్తానండి అన్నాను. ప్రెస్ మీట్ పెట్టించారు. ఆయన డబ్బులు అందుకున్నావు, డబ్బులు ఇస్తుంటే టేబుల్ మీద పెట్టావు, లేకపోతే ఫోటో తీసుకుంటా అన్నారు. మీరు నాకు దానం చేయట్లేదు, సహాయం చేయట్లేదండి, మామూలు డబ్బులు ఫోటో ఎందుకు, డబ్బులు ఇచ్చేస్తే నేను చెప్తానండి అంటే ఫోటోలు ఏదో తీసుకున్నారు. ఆయన అయిపోయిన తర్వాత అంతా సర్దుకుందండి. నా డబ్బులు నాకు అప్పచెప్పారు, నా డబ్బులు నాకు అప్పచెప్పారు, అంతా సమస్యపోయిందని సమస్య పూర్తిగా ఈ సమస్య తీరిపోయిందని లేచే ముందు మీడియా మిత్రులకి నమస్కారం అని ఇట్లా 2 చేతులతో పెట్టి లేచానండి. దాన్ని నమస్కారం పెట్టిన దాన్ని సర్కిల్ చేసి దాని కింద క్యాప్షన్ పెట్టారు, అనుకోకుండా జరిగిన తప్పు. అంటే తప్పు నేను చేసినట్ట. నేను 2 సంవత్సరాల నుంచి వివాదం లేకుండా తీసుకొస్తుంటే 2 సంవత్సరాల్లో మీరు ఎన్ని నెలలు పెండింగ్ పెట్టి అప్పుడప్పుడు ఇచ్చిన, నేను ఎక్కడ బయటికి రాలేదే. 8 నెలలు అద్దె పెండింగు, ఖాళీ చేసే ముందు ఇవ్వండి, ఖాళీ చేసేటప్పుడు ఇవ్వాలి అని చెప్పా. అది కూడా మీరు చేయలేకపోయేటప్పటికీ నేను ప్రెస్ పెట్టాల్సి వచ్చింది. మీకు రత్నారావు గారి మీద జరిగిన అవమానీయ కోణంలో ఒక పార్టీలో ఉండి ఆ పార్టీకి మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన నాయకుడిగా వ్యవహరిస్తూ అద్దె ఇచ్చిన పాపానికి సీనియర్ సిటిజన్ని అవహేళన పాలు చేసి అవమానీయ కోణంలో చూపించడం అనేది ప్రజా సంఘాలుగా, బహుజన రక్షణ సంఘం అధ్యక్షుడిగా, వ్యవస్థాపకుడిగా, అడ్వకేట్గా నేను తీవ్రంగా ఖండిస్తాను. ఆయన ఒక జనసేన పార్టీలో ఉన్నాడు. తాతపూడి గణేష్ అద్దె కట్టాల్సిన విషయంలో ఓనర్ పడిన టెన్షను, సీనియర్ సిటిజన్ ఆయన పడిన టెన్షన్ని గమనించకుండా దాన్ని ఆసరాగా తీసుకెళ్ళి డబ్బులు చేతికిస్తా మీడియా మిత్రులకి నమస్కారం చేసిన దాన్ని ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వాట్సాప్ గ్రూపుల్లో, ఇతర మీడియాలో, సోషల్ మీడియాలో పెట్టి బాధ్యతారహితంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఆయన్ని అవమానించడం అనేది మాకు తెలుసు, న్యాయవాది వృత్తిలో ఉన్నాము, సమాజం పట్ల గురుతర బాధ్యత వహిస్తున్నాము. ఈ సీనియర్ సిటిజన్ ఇబ్బంది పెట్టినందుకు మేము ప్రజా సంఘాల అందరం కలిసి మానవ హక్కుల సంఘం చేద్దాం, చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటాకి మేము ఏ సన్నాహాలు చేసుకోవాలో చేసుకుంటాం. ఇమీడియట్లీగా గణేష్ ఆ పోస్టులన్నింటినీ విత్డ్రా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో పోస్టులు రిమూవ్ చేయాలని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున బహుజన రక్షణ సంఘం నాయకుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు కొకిరిగడ్డ శ్యాంబాబు, ఆల్ ఇండియా SC/ST రైట్స్ అండ్ ప్రొటెక్షన్ సొసైటీ లీడర్ని. తాతపూడి గణేష్ అండ్ మన రత్నారావు గారి ఇష్యూ మీద నాకు పూర్తి అవగాహన ఉంది గత సంవత్సరం నుంచి. అయినా కూడా వివాదాన్ని మరి రోడ్డు మీదకి తీసుకొచ్చి దాన్ని వివాదాస్పదం చేయదలుచుకున్నారు. ఆయన నన్ను సహాయం అడిగితే మీడియా మిత్రులకు సంబంధించినటువంటి కమ్యూనికేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ప్రాబ్లం అతనే చెప్పుకోగలిగారు. నేను ఈ మీడియా సమావేశం ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే, తాతపూడి గణేష్ అనేటటువంటి వ్యక్తి ఒక సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి మానవ గౌరవాన్ని ఉల్లంఘన కలిగేలాగా అతని ప్రవర్తన తీరు సోషల్ మీడియాలో ఒక పెద్ద వయసు ఆయన చిత్రీకరించి ప్రమోట్ చేసి అతని వ్యక్తిగత అవసరాల కోసం ప్రమోట్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో
అది ఖచ్చితంగా మా దళిత బహుజన ఫ్రంట్ తరఫున ఇక్కడ ఉన్న ప్రజా సంఘాల తరఫున ఖండిస్తున్నాము. తాతపూడి గణేష్ అనేటటువంటి వ్యక్తి మీడియా సమక్షంలో ఆయనకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ అలా చెప్పని పక్షంలో జనసేన పార్టీ తాతపూడి గణేష్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఒకవేళ అలా తీసుకోలేని పక్షంలో ఇది తాతపూడి గణేష్ చర్య కాకుండా జనసేన చర్యగా మా ప్రజా సంఘాలన్నీ భావిస్తాయని మేము జనసేన పార్టీని. నా పేరు వలంనేని మణికంఠ అండి. అగ్నికుల క్షత్రియ యూత్ ఫోర్స్ తరఫున జాతీయ అధ్యక్షుడిగా ఇచ్చాను. రత్నారావు గారికి జరిగిన అన్యాయానికి మా సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే తాతపూడి గణేష్ వ్యక్తి ఇంటి అద్దె విషయంలో ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. పలానా టైం కట్టుకుంటామని చెప్పి కట్టేసి సైలెంట్గా వెళ్ళిపోతే ఏ ఇష్యూ జరిగేది కాదు. ఇలా ప్రెస్ మీట్లు పెట్టి అదేవిధంగా ఆ పార్టీని అలర్ట్ చేసి ఆయన ఏం లాభం, ఆయన ఎదుగుదలకి చేకూర్చున్నాడు అర్థం కావట్లేదు. కానీ ఇలాంటి వ్యక్తిని అలా బ్రహ్మానందం గారి ఫోటో పెట్టి కించపరిచే విధంగా కామెంట్లు పెట్టి పోస్టులు వేలు చేస్తే ఆయన మనోభావాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అలాగే మేము దీనికి తీవ్రంగా ఖండించి తక్షణమే ఆ పోస్ట్ డిలీట్ చేసి తాతపూడి గణేష్ అనే వ్యక్తి బహిరంగంగా రత్నారావు గారికి క్షమాపణ చెప్పవలసిందిగా మేము కోరుకుంటున్నాం.